Hello friends, welcome to Tech Info and Career Guidance once again. సో ఇంకొక యాక్చువల్గా ఏంటంటే కనుక యూఎస్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో స్టూడెంట్స్ రీసెంట్గా కావచ్చు లేదంటే కనుక టైం తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో వీళ్ళకి కరెంట్ 2025లో ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగున్నాయి అనేసి చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళు డెసిషన్ తీసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే 10 US colleges major with the highest unemployment in 2025. Degrees are at risk అనేసి ఒక న్యూస్ అనమాట. సో ఇందులో ఏంటంటే టాప్ 10 కాలేజెస్ ఏంటి, అసలు కాలేజెస్ ఏంటి, కాలేజెస్లో ప్లేస్మెంట్ లేకపోవడం ఏంటి, యూఎస్లో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే కనుక డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో F1 వీసా స్టూడెంట్స్ మీద ఎల్పిఎస్సి చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్తో ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. విత్ స్ట్రెస్ఫుల్ పెయిన్ అనమాట. అది మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటే డెసిషన్స్ మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వచ్చేసి కంప్లీట్గా వార్న్ చేస్తుంది. ఏమని? నాట్ ఆల్ డిగ్రీస్ ఆర్ ఈక్వల్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఆపర్చునిటీ. జాబ్ ఆపర్చునిటీకి వచ్చినప్పుడు అన్ని డిగ్రీస్ అన్ని డిగ్రీస్ కూడా ఈక్వల్ ఉండవు. సో దానికి తగ్గినట్టుగా అవి ఆ డిగ్రీస్ని తీసుకోవడం కానీ ఏమైనా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 10 కాలేజెస్ ఓవరాల్గా చూసుకుంటే ఏ మేజర్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఉన్నాయో చెప్పను. సో 2025లో అన్ఎంప్లాయ్మెంట్ రీసెంట్ యూఎస్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఏజ్ 22 నుంచి 27 ఉన్నారో యావరేజ్గా 5.8% స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్స్ లేకుండా సఫర్ అవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ర్యాంక్స్ వైజ్గా తీసుకుంటే ఏమని చెప్పచ్చు, మార్కెట్స్ నుంచి పొజిషన్స్ లేవో చెప్దాం. ఒకటి ఆంథ్రోపాలజీ 9.4 అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఫిజిక్స్లో వచ్చేసి 7.8% ఉంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేసి 7.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. కమర్షియల్ ఆర్ట్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చేసి 7.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఫైన్ ఆర్ట్స్ వచ్చేసి 7%, సోషియాలజీ వచ్చేసి 6.7%, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 6.1%, కెమిస్ట్రీ